నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే పాడి రైతులు ఈరోజు కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. కొంత కాలంగా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పాల బిల్లులు సక్రమంగా రావడం లేదని చెప్పేసి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఈరోజు వినూత్న రీతిలో కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన రహదారిపై మిల్క్ సెంటర్ ఆపోజిట్ అంటే ప్రధాన రహదారి పైన వాళ్ళు రోడ్డుపై పడుకొని ధర్నా చేసినటువంటి పరిస్థితి, నిరసన తెలియజేసిన పరిస్థితి, రాస్తా రోకో చేసినటువంటి పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. గత కొన్ని రోజులుగా కూడా పాడి రైతులకు బిల్లులు రాకపోవడంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారిందని చెప్పేసి పశువులను పోషించుకోవడం మరింత భారంగా మారింది. దీంతో పశువులు అమ్ముకోవడం తప్ప, పాడి ఆవులు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదంటూ వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మేము పోసినటువంటి పాలకు ఇన్సెంటివ్ మాట దేవుడెరుగు, ఇవ్వాల్సినటువంటి డబ్బులు 15 రోజులకోసారి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఇప్పటికే 4-5 బిల్లులు వాయిదా ఉన్నాయి, ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి పక్క గ్రామమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కల్వకుర్తిలో ఉన్నటువంటి పాడి రైతుల బాధలను అర్థం చేసుకొని వెంటనే బిల్లులు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి 12వ వర్ధంతి నిర్వహించినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలుతో పాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తిలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆయన చిత్రపటానికి బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించినటువంటి పరిస్థితి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి రాజేందర్తో పాటు మాజీ సర్పంచ్ దుంగి ఆనంద్, తర్వాత పిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, మరికొంతమంది బీసీ నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి.